ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. నిన్న రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసినటువంటి పరిస్థితి. అసలు ఈ వాతావరణంలో మార్పుకు గల కారణం ఏంటి? ఇంకెన్ని రోజుల పాటు వర్షం కురవడానికి అవకాశం కనబడతా ఉంది? అడిగి తెలుసుకుందాం. నిన్న కురిసినటువంటి వర్షపాతం ఏంటో కూడా అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సీనియర్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా నిన్న ఎంత మేరకు వర్షం కురిసింది? ఏ ప్రాంతాలలో, ఏ జిల్లాలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదైంది? మనకి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ఈ నెల 8వ తారీఖున ప్రవేశించిన తర్వాత కొంత మందగమనంలో ఉండడం జరిగింది. హైదరాబాదు దాటి అరౌండ్ 14వ తారీఖు వరకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ముందుకు పోలేదు. మొన్నటి నుంచి మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం రావడంతో నిన్న ఉదయానికి మనకి ఇంచుమించు ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా మాన్సూన్ కవర్ చేయడం జరిగింది. ఈరోజు మనకి మొత్తం తెలంగాణ అంతా కూడా కవర్ చేసి ఇటు మధ్యప్రదేశ్లోని సగభాగం వరకు కూడా మనకి మాన్సూన్ గాలులు విస్తరించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి మాయిశ్చర్ ఇన్కర్షన్ తేమగాళ్ళ రాకతోటి మనకి నిన్న విస్తృతంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు పడే ఒక 16-17 చోట్ల మనకి భారీ వర్షపాతం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. అలాగే స్టేట్ గవర్నమెంట్ డేటా ప్రకారం చూస్తే మనకి పెద్దపల్లి జిల్లాలో ఇంచుమించు 18-19 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదైంది. మన సిటీ ప్రాంతంలో కూడా 12 సెంటీమీటర్ల వరకు షేర్లింగంపల్లి ప్రాంతంలోనూ, మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇంచుమించు 7 నుంచి 10 సెంటీమీటర్లు అలాగే 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు చాలా ప్రాంతాల్లో విస్తృతంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా ఈ మాన్సూన్ గాలుల్లో చురుకుగా కదలడంతో నిన్న వర్షాలు పడటం జరిగింది. ప్రధానంగా క్యుములోనింబస్ మేఘాల ద్వారానే వర్షాలు పడతా ఉన్నాయి. రైతులు కొంచెం ఆచితూచి వ్యవహరించాలని గతంలో మీరు చెప్పారు. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు రెయినీ సీజన్ వర్షాలు లేకపోతే ఇంకా దానికి సంబంధించినవి? ఇప్పుడు కురుస్తున్న వర్షాలు మనకి మాన్సూన్ ముందుకు వచ్చేసింది కాబట్టి ఇవి మాన్సూన్ వర్షాలే అయినప్పటికీ ఇప్పుడు కూడా మనకి ఈ వేడిమి తగ్గేంత వరకు మాయిశ్చర్ అవైలబిలిటీ ఉన్నప్పుడు క్యుములోనింబస్ మేఘాలు కూడా ఉంటాయి. సో 1-2 రోజులు మనకి క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉంటుంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో వీటి ఉధృతి కూడా ఉండే అవకాశం ఉంది. గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ తగ్గిపోయాక క్యుములోనింబస్ మేఘాల ఉధృతి తగ్గుతుంది. మనకి ఈ మాన్సూన్ గాలులు వల్ల జనరల్గా మనకి స్ట్రాటస్ క్లౌడ్స్ అంటాం, లో లెవెల్గా ఉండి క్లౌడ్స్ మనకి ముసురు పట్టిన వాతావరణం ఉండి వర్షం పట్టడం అనేది అది కూడా మనకి గ్రాడ్యువల్గా ఈ మాన్సూన్ మరింత ముందుకు వెళ్ళాక మనకి ఆ వాతావరణం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న సమయంలో ఎండ వేడిమి చాలా కనబడతా ఉంది. అది హైదరాబాద్లో కానివ్వండి, జిల్లాలలో కానివ్వండి. ఈ పరిస్థితికి గల కారణం ఏమంటారు? ఇంకా ఎండాకాలంలో ఉన్నట్టుగానే వేడిని చూస్తూ ఉన్నాం కదా. మనకి మాన్సూన్ గాలులు పురోగమించలేదు కదా. ఒక 10 రోజులు బట్టి మనకి 15 రోజులు బట్టి మాన్సూన్ గాలులు ఓన్లీ దక్షిణ తెలంగాణలో స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. మనకి జనరల్గా జూన్ నెల కూడా అసలు సమ్మర్ మంతే మనకి. అయితే జనరల్గా మాన్సూన్ వచ్చేసి థిక్ క్లౌడింగ్ వచ్చేసి మనకి వర్షాలు పడుతుండటంతో మనకి ఈ వేడి వాతావరణం జనరల్గా జూన్లో ఉండదు. ఈసారి మనకి డిలే అయిపోయి మరి 15 రోజుల పాటు మాన్సూన్ కదలిక లేకుండా ఉండిపోవడంతో ఈ ఎండలు కొంచెం పెరిగి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు, సివియర్ హీట్ వేవ్ పరిస్థితులు కూడా కొనసాగడం జరిగింది. అయితే ఇప్పుడు మాన్సూన్ మొత్తం కవర్ అయ్యి విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి 1-2 రోజులు కొంచెం ఈ హై టెంపరేచర్లు ఉన్న గ్రాడ్యువల్గా టెంపరేచర్లు మళ్ళీ నార్మల్ జోన్కి వచ్చేసే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు రైతులు. దాదాపు పంటలు వేయడానికి విత్తనాలు కూడా రెడీ చేసుకున్నారు. వారు ఇప్పుడు విత్తనం పెట్టడం అనేది సరైనటువంటి సమయమైనా ఇంకా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉంది? మనం ఇప్పుడు రాగల 5-6 రోజుల వరకు కూడా భారీ వర్ష సూచన చేయడం జరిగింది. అయితే నిన్న అనుకున్న దానికంటే ఎక్కువగానే కొంచెం వర్షాలు పడటం కూడా జరిగింది. సో ఈ రోజు కూడా చూసి ఎందుకంటే ఎల్ నీనో పీరియడ్లో కొంచెం స్పష్టత మన ఫోర్కాస్ట్లో కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు. మనం అది చూస్తున్నాము. మనం మాన్సూన్ ప్రవేశించిన తర్వాత ఇన్ని రోజులు ఆగిపోతుందని మనం కూడా భావించలేదు. సో ఈ ఎల్ నీనో పరిస్థితులు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో అందరికీ మనం చెప్పేది ఏంటంటే వెంటనే పెట్టకుండా ఈ రోజు రేపు కూడా పరిస్థితులు చూసి అనుకున్నట్టుగా ప్రోగ్రెస్ అవుతున్నట్టయితే తర్వాత వెంటనే మనం ఈ పొలం పనులు ప్రారంభించుకోవచ్చును అని తెలియజేస్తుంది. హైదరాబాద్ పోలీస్ అధికారులు నిన్న 3 గంటల లోపే ఏదైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి, టైమింగ్ అప్పటికే లాగౌట్ చేయాలనేటువంటి ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న వారు చెప్పినట్టు కాకుండా అర్ధరాత్రి వర్షం కురిసినటువంటి పరిస్థితి. అంటే ఈ ఒక కాన్స్పిరసీ కారణం ఏమంటారు? అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం లోపమా లేకపోతే ఏంటి ప్రాబ్లం? మనకి మామూలుగా ముందు ఈరోజు ఎక్కడైనా వర్షం పడే సూచన ఉందా లేదా అన్నది మనం ముందే నిన్నటి డేటా గత 4-5 రోజుల డేటాతో విశ్లేషించి అరౌండ్ 9:30-10 o'clockకి ఈరోజు హైదరాబాద్లో రెయిన్ పడే అవకాశం ఉంది, కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి మనం నిన్న 10 గంటలకే
పెట్టడం జరిగింది. అయితే సాయంత్రం రాత్రి వేళల్లో ఈ వర్షం పడుతుందని కూడా మనం అందులో పేర్కొనడం జరిగింది. అయితే సాయంత్రం వేళల్లో జనరల్గా క్యుములోనింబస్ మేఘాల వల్ల అరౌండ్ 5:30-6 గంటల సమయంలో ఈ మేఘాలు రావడము ఇది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం సిటీలో. దీనివల్ల మనకి 9వ తారీఖున కూడా సిటీ సెంట్రల్ ప్రాంతంలో ఇంచుమించు 9-10 సెంటీమీటర్ల రెయిన్ఫాల్కే మనకి 2-3 గంటల పాటు ట్రాఫిక్ జామ్ కలగడము ఇటువంటివన్నీ ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మన ఫోర్కాస్ట్ దృష్ట్యా వారు కూడా ఈ ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఒకేసారి రోడ్డు మీదకి వచ్చి ఆ సమయంలో రెయిన్ పడితే ఇబ్బందికరం అవుతుందని చెప్పి 3:30 నుంచి వారు చెప్పడం జరిగింది. అయితే మనం అనుకున్న సమయం కంటే ఒక 2-3 గంటలు వెనుకకు జరిగి అరౌండ్ 10:30 నుంచి మనకి రెయిన్ఫాల్ నిన్న స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అన్ని ప్రాంతాల్లోనూ వర్షం పడింది, విస్తృతంగా వర్షాలు పడింది. ప్రధానంగా అధికారులకు ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా వ్యవసాయ శాఖ అధికారులకు వాతావరణ శాఖ నుంచి ఎలాంటి సూచనలు చేస్తూ ఉన్నారు? మన ఫోర్కాస్ట్ బులెటిన్స్ రోజుకి 3 సార్లు రాగల 7 రోజులకి ఎట్లా ఉంటుందన్నది మనం పొద్దున్న ఈ వచ్చిన డేటా తోటి అరౌండ్ 12:30కి ఒక బులెటిన్ వెళ్ళిపోతుంది. రాగల 7 రోజులకి ఎట్లా ఉంటుందని మళ్ళీ సాయంత్రం వచ్చిన డేటా తోటి మళ్ళీ సాయంత్రము రాత్రి అలా ఇది రోజుకు 3 సార్లు ఈ రాగల 7 రోజుల వాతావరణాన్ని రెగ్యులర్గా మనకి ఏదైనా సిస్టమ్ ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఈ డేటాని ఎప్పుడు కూడా మనం అందరు జిల్లా కలెక్టర్లకి, వ్యవసాయ అధికారులకి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, ఏవియేషన్, మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వీరందరికీ రెగ్యులర్గా పంపించడం జరుగుతుంది. ఈ ఫోర్కాస్ట్ అయిపోయిన తర్వాత మనం నౌకాస్ట్ అనేది స్టార్ట్ చేసి ప్రతి 3 గంటలకి రాడార్లో గమనిస్తూ మనం అనుకున్న దగ్గర వర్షం నిజంగా క్లౌడ్ వస్తుందా లేదా, మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఈ వివరాలను కూడా కలర్ కోడెడ్ గుర్తులతోటి ఏ ప్రాంతానికైతే హెవీ రెయిన్ ఉంటుంది, ఏ ప్రాంతంలో తక్కువ ఉంటుంది, ఈ వివరాలన్నీ ప్రతి 3 గంటలకు కూడా మనం పంపించడం జరుగుతుంది. చివరగా ఎన్ని రోజుల పాటు, అంటే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం ఇలా రాత్రులు వచ్చేటువంటి అవకాశాలు ఇంకెన్ని రోజుల పాటు ఉన్నాయి? మనకి రాగల 5-6 రోజుల వరకు కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడిమి ఎక్కువ ఉన్న సమయంలో ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉంటుంది. ఈ క్యుములోనింబస్ మేఘాలు ముఖ్యంగా సాయంత్రం రాత్రి వేళల్లో ఏర్పడతాయి. సో ఈ రోజు కూడా మనకి సాయంత్రం నుంచి రెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోయి మాన్సూన్ గాలులు బాగా విస్తరించిన తర్వాత మనకి పూర్తిగా ముసురు పట్టిన వాతావరణం, మాన్సూన్ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు ఇక్కడ మ్యాప్స్లో చూస్తే అన్ని జిల్లాలలో కూడా తెలంగాణ మొత్తం కూడా రెయిన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. కొన్ని ప్లేసులలో లైట్ టు మోడరేట్, కొన్ని ప్లేసులలో మోడరేట్ హెవీ అన్నట్టుగా కనబడతా ఉంది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే మీరు అనుకున్నటువంటి ప్రభావం కనబడతా ఉందా? నిన్న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా రెయిన్ పడటం జరిగింది. ఇప్పుడున్న డేటా మన మోడల్ విశ్లేషణ కూడా రాగల 5 రోజులకి తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా రెయిన్ పడే అవకాశం కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో మోడరేటు అంటే 3 నుంచి 5-6 సెంటీమీటర్ల వరకు, కొన్ని జిల్లాల్లో ఎక్కడైతే మనకు భారీ వర్షం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ జిల్లాలకి ఇట్లా ఎల్లో వార్నింగ్ పెట్టడం జరిగింది. సో రాగల 4-5 రోజులు మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం ఎక్కడైతే ఉందో వాటికి కూడా మనం సూచన చేయడం జరిగింది.